హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఎవ్రీవన్. సో ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ పూజలు వ్రతాలు బాగా జరిగింటాయని చెప్పేసి, అండ్ ఐ రియలీ బిలీవ్ పూజ చేస్తేనే అమ్మవారి కటాక్షం ఉంటుందని ఏం లేదు. మనం మంచిగా ఉండాలి, మనసు మంచిగా ఉండాలి అని చెప్పేసి నేనైతే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఐ వాజ్ లైక్ సో ఎగ్జైటెడ్ అండ్ భయం కూడా ఉండింది, ఎలా చేస్తారో ఏమి అనేది అస్సలు ఐడియా లేకపోయిండే. సో గూగుల్ లక్ష్మిని అడిగితే గూగుల్ లక్ష్మి చెప్పిందనమాట. సో గూగుల్ లక్ష్మి మాట విని వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకొని మిగతా లక్ష్ముల్ని ఇంటికి పిలుచుకొని వాయనం ఇచ్చుకున్నాను. నేనైతే 2వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ముందు రోజు వెళ్ళేసి కావాల్సినవన్నీ తీసుకున్నామని అనమాట. దగ్గరలో ఉన్న ఒక పూజ సామాన్ షాప్లోనే, అది ఆల్ ఇన్ వన్ షాప్ లాగా ఉంది, అన్నీ దొరికాయి. అండ్ ఈ బిందెలు ఆల్రెడీ నాకు ఇంట్లో ఉండే అనమాట, ఇలా డెకరేటెడ్గానే. ఇది మ్యారేజ్ కోసం అని యూజ్ చేసిన బిందెలు, అవి అలాగే రీయూజ్ చేసుకుందామని చెప్పేసి వాష్ చేసి ఇలా అమ్మవారి బాడీ కోసం నేను అది రీయూజ్ చేశాను. అండ్ ముందు రోజు నైటే ఇలా బట్టల్ క్లాత్స్ యూజ్ చేసి సారీ అంతా డ్రేప్ చేసి పెట్టుకున్నాను. ఒక టిప్ ఏంటి అంటే, నాకు అర్థమైంది, మరి మీకు తెలిసి ఉండొచ్చేమో, సిల్క్ సారీస్ అస్సలు తీసుకోకూడదు. సిల్క్ కానీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సిల్క్ క్లాత్ లాగా ఉండే సారీస్ తీసుకోకూడదు. ఆర్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఐరన్ బాక్స్ మాట వినే సారీస్ తీసుకోవాలి ఇలాంటి డ్రేపింగ్కి అని. సో అదొక టిప్. నెక్స్ట్ టైం నేను కూడా చూసి ఏదైనా పట్టు సారీ ఆర్ కంచు పట్టు సారీ ట్రై చేస్తాను దీనికోసము. నాతో కంచిపట్టు సారీస్ ఉన్నాయి కానీ వాడనివి ఏవి లేవు, కొత్త సారీస్ ఏవి లేవు. సో ఉన్న కొత్త సారీస్లో నేను ఒకటి చూస్ చేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైంకి అమ్మవారి కోసం అనే చెప్పేసి ఏదైనా పట్టు సారీ కొనాలి. అండ్ ఇలా తాళి కూడా తీసుకుని దానికి పసుపు తాడు కట్టేసి వేశాను. నాతో ఉన్న గోల్డ్ జ్యువెలరీ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం వేశాను. అంటే అలంకరణకి ఎంత అవసరమో అంతా నేను వేశాను అనమాట. మంచిగా అనిపించింది. నల్లపూసలు కూడా వేశాను. కోర్స్ ఇంకా పెళ్ళయింది అని చూపించేటప్పుడు నల్లపూసలు, తాలిబొట్టు ఇవే కదా మంచి అందాన్ని ఇస్తాయి. ఎంత గోల్డ్ జ్యువెలరీ అయినా వేయండి, ఎంత పెద్ద పెద్ద జ్యువెలరీస్ అయినా వేసినా కూడా మ్యారీడ్ లుక్ అమ్మవారి కళ అంటే నాకు ఎప్పుడు కూడా తాలిబొట్లు అండ్ నల్లపూసలే అని అనిపిస్తుంది. సో ఇలాగైతే నేను ఫైనలీ రెడీ చేసుకున్నాను. మొత్తం బాడీ అంతా కావాల్సిందంతా వేసేసి రూపం పెట్టి కూడా వేస్తారు కొంతమంది, నెక్లెస్ కానీ మెడలోవి. బట్ అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది అని అనిపించింది అరేంజ్మెంట్స్కి దానికి అంతా. సో అందుకని నేను ముందే వేసేసాను అనమాట. అండ్ ఈ రూపం నేను తీసుకున్నాను. వెండి ఫినిషింగ్ ఉండే రూపం కూడా ఉండే, బట్ పసుపు పూసుకున్న ఫేస్ లాగా అయితే ఇంకా నథింగ్ లైక్ దట్, అంతకుమించి కళ ఉండదు అని అనేసుకొని ఇంకా ఇది తీసుకున్నాము. ఆ బొట్టు నార్మల్ ప్లెయిన్ రెడ్ వచ్చిండే, సో దానికోసం దాని మీద వేరే స్టిక్కర్ పెట్టేసి పాపిడి బుల్ల, కమ్ములు, లైక్ అప్పుడు బుట్ట బొమ్మలాగా రెడీ చేసుకున్నాను. మంచిగా అందంగా అని అనిపించింది నాకైతే. నేను ఎలాగైతే రెడీ అవ్వడానికి ఇష్టపడతానో అలా అంత కాన్సన్ట్రేషన్తో చేసుకున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పేషెన్స్ వస్తుంది నాకు అని చెప్పేసి. బట్ ఓకే, అది అంటారు కదా, మంచి చేసేటప్పుడు ఆ దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి. సో ఇలాగా సెట్ అయిందనమాట. జడ, నల్లపూసలు, తాళి అన్నీ నేను ఒకే షాప్లో తీసుకున్నాను. పూలు ఒక్కటే నేను బయట తీసుకున్నాను అనమాట, పూలు అరిటాకులు. మిగతావన్నీ అదొకే పూజ షాప్లో నాకు దొరికిపోయాయి. ఇక్కడ చెన్నసంద్రలోనే బ్యాక్ సైడ్ ఒక హోల్సేల్ మార్కెట్ లాగా ఉందన్నమాట, రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ నాకు అన్నీ దొరికిపోయాయి ఆ షాప్లోకి వెళ్తే చాలు ఇంకా అన్నీ తీసేసుకొని వచ్చేయడమే అన్నట్లు ప్రతిదీ ఉన్నాయి. చాలా పెద్ద షాప్. ఎవరన్నా చెన్నసంద్ర వైట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు అయితే యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ కింద ఇలా కాయిన్స్ వేసి కూర్చోపెట్టాలి, సో అది యాడ్ చేశాను. ఇదేమో ఫైనల్ వరలక్ష్మి వ్రతం సెటప్ అనమాట. అమ్మవారు చాలా చూడముచ్చటగా రెడీ అయిపోయారు. వాయనం ఇచ్చేవి, అమ్మవారి వాయనం, తర్వాత ప్రసాదాలు, పలహారాలు అన్నీ ఇలా సెట్ చేశాము. తూర్పు దిక్కున అంటే మాకు హాల్లో కుదిరింది కాబట్టి హాల్లో సెట్ చేశాను అనమాట, టీవీ క్యాబినెట్ దగ్గర. సో ఫైనల్ వరలక్ష్మి వ్రతం సెటప్ దొరికిన ఒక పీడిఎఫ్లో వ్రత విధానం చూసి ఇలా అయితే నేను చదువుకుంటూ చేసుకున్నాను అనమాట. మహాధ్యాయామి ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణు
कलशस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा श्रीवरलक्ष्मी देवताय नमः आवाहयामि. మొత్తానికైతే అనిపించినట్లు వచ్చినట్లు చేసుకున్నాను. అండ్ పంచామృతం ఒక నైవేద్యంగా పెట్టాలి అని ముందు రోజే అనుకొని ఫిక్స్ అయ్యి చేసుకున్నాను. లక్కీలీ దాంట్లో నైవేద్యంకి కూడా ఉండిందనమాట విధానంలో. సో అక్కడ చేసేసాను. మంచిగానే అయ్యిందని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ ఓకే, తప్పులున్న అమ్మవారు క్షమిస్తారు. కంకణం అంతా అది నేను కట్టుకునే కంకణం, అమ్మవారి కంకణం నేనే రెడీ చేశాను. వాయనానికి మాత్రం కొన్నాను. సో श्री महालक्ष्मी नमस्ते महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे डोलासुरभयंकरी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववन्देषु सर्वदुष्टभयंकरी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी मुक्तिप्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगाग्नि योग संपूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्मी स्तोत्रम पठे तुक्तिमानः सर्वसिद्धि महाप्नोति राजं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापाप विनाशनं विकालम्य पठे नित्यं दलधान्य समन्वितो विकालम्य पठे नित्यं महाशत्रु विनाशनं महालक्ष्मी पठे नित्यं प्रसन्नवरदो शुभा. కొన్ని విషయాల్లో ప్రౌడ్గానే అనిపిస్తుందని చెప్పాలి. ఈ అష్టకాలు కానీ అష్టోత్తరాలు కానీ చిన్నప్పుడు నేర్పించారు. ఇలా యూజ్ అవుతాయని ఎప్పుడు అనుకోలేదు. బట్ పూజ చేసినప్పుడు అంతా నేనైతే నాకు వచ్చినవి చెప్పుకుంటానన్నమాట. సో ఫైనలీ ఇలా హారతి ఇచ్చేసుకొని ఇంకా నేనైతే పూజ ఎండ్ చేసేసుకున్నాను. విధానం అంతా బాగానే చేసుకున్నాను. అమ్మ తప్పులు ఏదైనా ఉంటే క్షమించు. అండ్ మాకు మా ఫ్యామిలీకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. అందరూ ఎవరైనా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళైతే మీ వ్రతాలు ఎలా జరిగాయి, మీకు చాలా టెన్షన్గా అనిపించిందా లేదా? నేనైతే చాలా నర్వస్ అయిపోయాను అనమాట. ఫస్ట్ టైం కదా, ఎలా ఏంటి అని చెప్పేసి. అండ్ ఇదే నా లుక్ ఫర్ వరలక్ష్మి వ్రతం. కొంచెం మరాఠీ లుక్ రీక్రియేట్ చేశాను నేను. అండ్ వాయనానికి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, ప్లెయిన్వి కాకుండా. సో కుట్టించుకున్నా కూడా మంచిగా ఉంటుంది కదా, ఏదైనా శారీ మీద సెట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ కావాల్సినవన్నీ పెట్టేశాను. నేను వాయనంలో 1-2 యూట్యూబ్ షార్ట్స్లో మెహందీ కోన్ కూడా యాడ్ చేయడం చూశాను అనమాట. సో నాతో కూడా మెహందీ కోన్స్ ఉంటే నేను అవి కూడా పెట్టేశాను. మెహందీ కోన్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ యాడ్ చేశాను. ఫ్రూట్స్ కానీ ఇవే వాయనంలో పెడతారు నాకు తెలిసి. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కూడా మీరు ప్లీజ్ కమెంట్ డౌన్. హాల్లో అమ్మవారిని పెట్టాము. ఫ్యాన్ వేసుకోవడానికి లేదు. పెళ్ళి కోసం అని కొన్న ఫ్యాన్ పనికొస్తుంది. సో యాక్చువల్లీ ఇప్పటి నుంచి ఇది పెళ్ళిళ్ళకే కాదు, ఏదైనా పూజలు ఉంటే కూడా కొనుక్కోవచ్చండి. నేనైతే చెన్నైలో తీసుకున్నాను, కొన్ని బెంగళూరులో కూడా తీసుకున్నాను. బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్. స్పెషలీ మినీసోలో అయితే దొరుకుతుంది ఇది ఖచ్చితంగా. And I'm gonna have my food, yummy food. Festival food is always special. So ee video kinte I really hope you liked the video. And until my next video, stay safe, stay healthy and be kind to everyone. Bye bye.